వేసవి కాలంలో దొరికే పుచ్చకాయలతో ఒంటికి చలువ చేసే మిల్క్ షర్బత్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే చేసుకోవాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ వరకు సబ్జా గింజలు వేసుకొని వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా దీన్ని అట్లీస్ట్ నానబెట్టుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసి పక్కన పెట్టేస్తే చక్కగా నానిపోతాయి. ఇవి నానేలోపు పుచ్చకాయని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్తో నిలువుగా అడ్డంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ మిల్క్ షర్బత్కి పుచ్చకాయలు అనేవి ముక్కలు చాలా చిన్నగా ఉండాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా చిన్నగా వస్తాయి అన్నమాట. ఇలా ఈ పుచ్చకాయనంతా కూడా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వీలైనంత చిన్నగా చేసుకోవాలి. చిన్న ముక్కలుగా చేసుకొని ఈ పిక్కలన్నిటినీ సపరేట్ చేసుకోవాలి. లేదంటే తాగుతున్నప్పుడు అవి పంటి కింద పడి తాగడానికి అనుకూలంగా ఉండదు. ఇలా నైఫ్ని కింద నుంచి కట్ చేసామంటే చిన్న చిన్న పీసెస్గా వచ్చేస్తాయి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1/2 లీటర్ వరకు పాలను వేసుకోవాలి. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి విత్తనాలు తీసేసిన కర్బూజా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇందాక నానబెట్టుకున్నాం కదా సబ్జా గింజలు, వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు చక్కెరను కూడా యాడ్ చేసుకోవాలి. మీ యొక్క స్వీట్నెస్కి తగినంత చక్కెరను అనేది మీరు యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకుంటే రోజ్ సిరప్ని కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రోజ్ సిరప్ని యాడ్ చేశాను, ఆ క్లిప్ మిస్ అయ్యింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న రోజ్ మిల్క్ షర్బత్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు తీసుకొని తాగితే చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పుచ్చకాయ మిల్క్ షర్బత్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.